లోకల్ బాయ్ నాని అని ఇతను ఒక యూట్యూబర్ అంట. యూట్యూబ్ మెయింటైన్ చేస్తుంటే శ్రీకాకుళం, వైజాగ్ అటు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఫిషర్‌మెన్ లాగా వెళ్ళి సీలోకి అక్కడ రకరకాల వీడియోస్‌ని తీసుకొచ్చి జనాలకు చూపిస్తూ ఉండేవాడని చెప్తున్నారు. ఇతను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం. ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని ఇదొక డబ్బు సంపాదించేటువంటి ఒక రాంగ్ మార్గం అయిపోయింది. దురాశ. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొన్ని ఏదన్నా పచ్చళ్ళ కంపెనీలో ఇంకొకటో ప్రమోట్ చేస్తే మనీ వస్తాయి. అవి కాకుండా యూట్యూబ్ వాడు ఆబ్వియస్‌లీ గూగుల్ నుంచి డబ్బులొస్తే యాడ్స్ రన్ చేస్తారు వీడియోస్ మీద. ఇప్పుడు ఈ వీడియో మీద కూడా యాడ్స్ రన్ చేస్తారు. చూసే ఉంటారు మీరు. ప్రీమియం అకౌంట్ అయితే మీ ఇచ్చిన మనీలో మాకు షేర్ చేస్తారు. సో, అట్లా ఉంటది. సో, జెన్యూన్ కంటెంట్‌ని ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక సముద్రంలోకి వెళ్లి ఒక మనిషి అక్కడ జరిగే సిట్యుయేషన్స్‌ని చూపించి వాటిని వీడియో తీయడం అంటే అసలు తోపది. ఎవరు చేయలేము. చాలా మంచి పని అతను జేసేది. అంటే చాలా అడ్వెంచరస్ థింగ్. సో, అంతకు మించి అలాంటి ఛానెల్స్ సూపర్ హిట్లు అవుతాయి. మరి వాళ్ళకి గూడా ఇంకా పెడదారిన పడుతూ ఇట్లాంటివి ఎందుకు ప్రమోట్ జేయాలనుకుంటున్నారో అసలు బుద్ధి, సిగ్గు ఉందా లేదా అని. అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. నాకు మెసేజ్‌లు పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎవరో బయ్యా సన్నీ యాదవ్ అనే పేరు ఒకటి చెప్తున్నారు. హర్ష సాయి ఒకడైతే తెలుసు నాకు. సో, వీళ్ళందరూ కూడా ఈ ఫేక్ బెట్టింగ్ యాప్. ఫేక్ అంటే డబ్బుల్ని తినేసేటువంటి యాప్స్. ఈ యాపుల్లో డబ్బులు రావా అంటే వస్తాయి. ఒక 100 మంది ఆడితే ఇద్దరికి ముగ్గురికి వస్తాయి. దాన్ని చూసుకొని మిగతా వాళ్ళు నేను ఆ ఇద్దరు ముగ్గురు ఎందుకు అవ్వకూడదు అనే ఒక ఆహ్, ఆలోచనతో వాళ్ళు కూడా ఆడడం. అంటే దీనివల్ల నష్టం ఏంట్రా బాబు అంటే బేసిక్‌గా ఇలాంటి వాటిలో నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అలా నష్టపోతున్న వాళ్ళు తమను తాము చంపేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఇదంతా అర్థం చేసుకోకుండా దీని గురించి ఆలోచించకుండా సామాజిక బాధ్యత మాకేమాత్రం లేదు. యాప్స్ రన్ అవుతున్నాయి గదా! అది గవర్నమెంట్ చూసుకోవాలి గదా! డెఫినెట్‌లీ గవర్నమెంట్‌ది కూడా తప్పే. ఇక్కడేమి ప్రభుత్వం కరెక్ట్ చేస్తుంది, మీరే తప్పు చేస్తున్నారనేది గాదు. ప్రభుత్వం గూడా అట్లాంటి యాప్స్ పట్ల కంట్రోల్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ యుగంలో వాటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రభుత్వంకి చేతకానితనమో, ప్రభుత్వం వరస్ట్‌గా ప్రవర్తిస్తోందో అని చెప్పేసి మనం గూడా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని దాన్ని మనం గూడా క్యాష్ చేసుకునే విధంగా వెళ్ళడం చాలా తప్పు. మళ్ళీ అదే ప్రభుత్వం లా ఏదన్నా మన మీద అప్లై చేయడానికి మాత్రం ముందుకొస్తది. ఇతను చేసింది డెఫినెట్లీ తప్పు. అట్లాంటి కంట్రోల్ చేయకపోవడం ప్రభుత్వానికి కూడా తప్పు. ఆ బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం వీళ్ళ మీద మాత్రం వెంటనే జులుం చూపించడానికో లేకపోతే అరెస్ట్ చేయడానికో ముందుకు మాత్రం అక్కడ మాత్రం లాభా పనిచేస్తుంది వీళ్ళకి. అంటే డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, స్పేస్ కావచ్చు ఎంతలా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. టెక్నాలజీ డిపార్ట్మెంట్ వెంటనే ఇలాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి. అది చేయకపోగా వాటిని సాల్వ్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం అంగీకరిస్తోందిలే సో మనం కూడా చేసుకోవచ్చులే అని ఆలోచించి ఇట్లా యాడ్లు చేసిన వాళ్ళని డెఫినెట్లీ అరెస్ట్ చేయాలి. చేస్తోంది కూడా తప్పని అనట్ల. బట్ ఆ ఓవరాల్ ఆ సర్కిల్ గాని కంప్లీట్ చేయలేకపోవడం ఫస్ట్ తప్పు ప్రభుత్వాన్ని అవుతుంది. తర్వాత వీటి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా వీటి గురించి డబ్బొస్తే చాలు అనేటువంటి ఒక మొరాలిటీ స్టాండ్ ని ఎథికల్ స్టాండ్ ని వదిలేసి ఇట్లా ప్రవర్తించడం వీళ్ళ తప్పు అవుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే వైజాగ్ పోలీస్ ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ ఇతను నన్ను క్షమించండి అంటూ వీడియో చేశాడు. బట్ స్టిల్ ఒక తప్పు అయితే ఇల్లీగల్ గా జరిగిపోయింది కాబట్టి అది లీగల్ ఫార్మాట్ లో వెళ్తుంది. తప్పు చేసేసి సారీ చెప్పినంత మాత్రం అది మోరల్ ఎథికల్ వాల్యూస్ లో ఓకే అనుకోవచ్చు కానీ లీగల్ గా ఎప్పుడైతే నీ మీద కన్ను పడిపోయిందో నీ మీద ఫైల్ అయిందో ఇక దాన్ని లీగల్ గానే అతను డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతను కాకుండా సన్నీ యాదవ్ అని ఎవరో ఇంకా కొంతమంది పేర్లు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు. చాలా మంది నేను ఇన్‌స్టాలో చూసా. వాళ్ళ పేర్లు అవి ఐడియా లేదు కానీ చాలా మందిని చూసా ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎందుకు అంత అబద్ధాలు చెప్తున్నారు? ఆ అబద్ధాల ట్రాప్‌లో ఈ టీనేజర్స్ ఈ నిబ్బగళ్ళలో చాలా మంది ఈజీగా వాళ్ళ ట్రాప్‌లో పడిపోతున్నారు. ఈ కైండ్ ఆఫ్ అంతా నడుస్తుంది. దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ యొక్క షార్ట్స్ ఒకసారి చూడండి. ఒకసారి జస్ట్ మన ఛానల్ షార్ట్స్‌లోకెళ్ళి మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నామో ఆ షార్ట్స్‌లో ఒక్కసారి జస్ట్ చూడండి. మీకు డెఫినెట్లీ హెల్ప్‌ఫుల్ అవుతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఒకసారి చూడండి షార్ట్స్.